ఆ తండ్రి ఒక గొప్ప ఆత్మీయుడు కనుక ఆ తండ్రి దగ్గర ఆత్మీయ పాఠాలు పిల్లలు నేర్చుకోవటానికి దేవుడు కృప చూపించాడు. ఆ తండ్రి దేని చేత నడిపించబడేవాడు? శరీరం చేత నడిపించబడేవాడు కాదు, మనుష్యుల చేత నడిపించబడేవాడు కాదు, బంధువుల చేత నడిపించబడేవాడు కాదు, సొంత చిత్తం చేత నడిపించబడేవాడు కాదు, సొంత ఆలోచన చేత నడిపించబడేవాడు కాదు, ఊరు పెద్దలు కుల పెద్దలు చెప్పిన మాటల చొప్పున నడిపించబడేవాడు కాదు. ఈయన ఎవరయ్యంటే ఆత్మ చేత నడిపించబడిన ఆత్మీయుడు. పెద్దగా చెప్దాం బిడ్డలారా. చూడండి, జీవితంలో నువ్వు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, ఏ మాట మాట్లాడాలన్నా దేవుని ఆత్మ అనుమతి తీసుకొని, దేవా ఈ స్థలం కొనాలనుకుంటున్నాను, కొనమంటారా? పలానా సంబంధం నా కుమార్తెకు వివాహం చేయాలనుకుంటున్నాను, చేయమంటారా? నా బిడ్డను పలానా స్కూల్లో కాలేజీలో జాయిన్ చేయించాలనుకున్నా, జాయిన్ చేయించమంటారా? జీవితంలో ఇదిగో ఈ స్టెప్ వేయాలనుకున్నాను, వేయమంటారా అని ప్రతి విషయంలో దేవుని ఆత్మ ఆలోచన అడుగు. మీరు అనొచ్చు, అనయ్య అట్లా అడిగితే దేవుడు మాట్లాడతాడా? నీ దేవుడు ఎవరో తెలుసా? మాటలాడకుండా ఉండటానికి మాయా స్వరూపి కాదు, తన ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడా? ఎస్. ఆయన ఆత్మను నువ్వు పొందుకుంటే మెల్లనైన స్వరం ద్వారా నీతో దేవుడు మాట్లాడటం ప్రారంభిస్తాడు. అందుకనే భక్తుడైన దావీదు గారు ఇలా అంటాడు, దయగలిగిన నీ ఆత్మ చేత నన్ను సమభూమిలో నడిపించు అంటాడు. ఏ భూమిలో? ఆత్మ నిన్ను నడిపిస్తే ఏ భూమిలో నడిపిస్తుందో తెలుసా? సమభూమిలో నిన్ను నడిపిస్తుంది. జీవితంలో ఫెయిల్యూర్స్ అనేవి నీకుండవు, అపజయం అనేది నీకుండదు, పరాజయం అనేది నీకుండదు, ఓటమి అనేది నీకుండదు. ఒకవేళ ఓటమి ఎదురవుతున్నట్లుగా ఉన్న ఆ ఓటమిని కూడా గెలుపుగా దేవుడు మారుస్తాడు, ఆ అపజయాన్ని కూడా జయంగా దేవుడు మారుస్తాడు. నేను అంటా, దేవుడు చూపించిన డైరెక్షన్లో నువ్వు నడిస్తే, ఈ ఖరీదైన మాట గుండెల్లో రాసుకోండి. ఏంటో తెలుసా? దేవుడు చూపిన మార్గంలో నువ్వు నడుస్తూ ఉంటే ఆయన చిత్తం నెరవేర్చడానికి సామర్థ్యాన్ని, వనరులను, అనుకూలతను దేవుడే దయచేయటం ప్రారంభిస్తాడు. విన్నారు ఈ మాట? దేవుడు ఒక దర్శనం నీకు ఇచ్చాడు. దేవా నీ చిత్త ప్రకారమే నేను అడుగులేస్తా, నా స్వయం చావాలయ్యా, నా సొంత ఆలోచన చావాలయ్యా, నీ చిత్తాన్ని నేను జరిగిస్తానని ఆయన చిత్తం జరిగించడానికి నువ్వు అడుగులేస్తే దాన్ని నెరవేర్చడానికి సామర్థ్యం, ఆత్మబలం, సమస్తము దేవుడే సమకూరుస్తూ ప్రారంభిస్తాడు. పెద్దగా చెప్దాం ఆమెన్.